హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ హోమ్మేడ్ డిషెస్ అండ్ ఆల్ ఇన్. నేను మీ శ్రావణి. ఈరోజు రెసిపీ వచ్చి సేమియా పాయసం అండి. మీరు ఎప్పుడు సేమియా పాయసం చేసినా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అది ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు దాని తయారీ విధానం చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ పాలను ముందే మరిగించి పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడిగా అయ్యాక అందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు నెయ్యి తీయకుండా ఓన్లీ డ్రై ఫ్రూట్స్ వరకే వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇప్పుడు అదే కడాయిలో నెయ్యి ఉంటుంది కదండి, అది సరిపోతుంది. దాంట్లో 1 కప్పు సేమియా తీసుకోవాలండి. నేను ఇక్కడ ప్లెయిన్ సేమియా తీసుకుంటున్నాను. ఈ సేమియాని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇలా ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండానే మనకు మార్కెట్లో రోస్టెడ్ సేమియా దొరుకుతుందండి, అదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కాచి పెట్టుకున్న పాలను యాడ్ చేసుకోవాలి. నాకు కరెక్ట్గా 1/2 లీటర్ పాలు పట్టాయండి. 1 కప్పు సేమియాకి 1/2 లీటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. దీనిని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న సేమియాలో 1/2 కప్పు షుగర్ వేసుకోవాలండి. 1 కప్ సేమియా తీసుకున్నాం కదా, 1/2 కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని ఒక 3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మనకు సేమియా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ చిటికెడు ఉప్పు వేస్తున్నానండి. ఏ స్వీట్లోనైనా కొంచెం ఉప్పు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సేమియా పాయసాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ పాయసము చల్లగా అయిన తర్వాత కూడా అస్సలు గట్టిగా అవ్వదండి, ఇలాగే ఉంటుంది. చూసారు కదండి, సేమియా పాయసాన్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది. ఈ సేమియా పాయసం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.